హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. వచ్చే ఎన్నికల్లో నందమూరి కుటుంబం సైలెన్స్గా ఉండబోతుందా? యువనటులైన ఎన్టీ రామారావు అండ్ కళ్యాణ్ రామ్ సైలెంట్గా ఉండడానికి కారణం ఏంటి అన్నది ఆరాధిస్తే, నిన్న ఒక ఛానల్లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ మేమంతా కూర్చొని మాట్లాడుకున్న తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తాం, అప్పటిదాకా ఏం చెప్పలేమని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. యాంకర్ అడిగిన క్వశ్చన్కు కొన్ని సెకండ్ల పాటు ఆయన మౌనం పాటించడం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. అసలు దీనికి అంతటికి కారణం ఏంటన్నది ఒకసారి చరిత్రలోకి వెళ్తే, చంద్రబాబు పవర్ గేమ్లో భాగంగా 1996లో ఎన్టీఆర్ని గద్దెదించిన సందర్భంలో ఆయన ఆడిన పవర్ గేమ్ ఇప్పటికీ మర్చిపోనిది కాదు. చరిత్రలో అదొక మాయని మచ్చ చంద్రబాబు చరిత్రలో. ఆ చరిత్రను ఒకసారి మననం చేసుకుంటే, దగ్గుబాటి వెంకటేశ్వరరావు నుంచి హరికృష్ణను, రామకృష్ణను, బాలకృష్ణను, దగ్గుబాటి పురంధరేశ్వరిని, మొత్తం నందమూరి కుటుంబాన్ని ఎట్లయితే మ్యానిపులేట్ చేశారో, తన పవర్ గేమ్లో పావులుగా వాడుకున్నారో తెలుగు ప్రజలు చూశారు. అంతెందుకు 2009లో మహాకూటమి ప్రచారంలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంలో పాల్గొని కాకి డ్రెస్సులో తాతను తలపిస్తూ, అంటే సీనియర్ ఎన్టీఆర్ను తలపిస్తూ ఆయన చేసిన ప్రచారం బాగా వైరల్ అయింది. అప్పట్లో ఒకానొక దశలో టీడీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు సీఎం అవుతారేమో అన్న సమీకరణాలు కూడా వెలువడ్డాయి. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, అంటే ప్రచారం ముగుస్తున్న తరుణంలో నల్గొండ జిల్లా నార్కెట్పల్లి దగ్గర జూనియర్ ఎన్టీఆర్ యాక్సిడెంట్కి గురవడం, అది సానుభూతిగా మారి టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కలిసి రావడం అప్పట్లో జరిగిన చరిత్ర. ఈ నేపథ్యంలో అంటే తర్వాత కూడా హరికృష్ణ యాక్సిడెంట్లోనే చనిపోయారు. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ సోదరుడు జానకీరామ్ 2017 జనవరి 15న విజయవాడ నుంచి హైదరాబాద్కు వస్తూ యాక్సిడెంట్కి గురై చనిపోయారు. ఇట్లా అంటే నందమూరి కుటుంబంలో ఒక అనూహ్యంగా యాక్సిడెంట్ల బారిన పడి చనిపోవడం ఆ కుటుంబాన్ని ఎంతగానో కలిసివేసింది. ఈ నేపథ్యంలో అంటే చంద్రబాబుతో కలిసి ఉంటే, ఇంకొకటి ఈ చావులను అడ్డం పెట్టుకొని చంద్రబాబు చేసిన రాజకీయం కూడా గతంలో తెలుగు ప్రజలు చూశారు. హరికృష్ణ శవాన్ని పక్కన పెట్టుకొని తెలంగాణలో పొత్తు గురించి మాట్లాడిన నాటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత ఈజీగా మర్చిపోరు. ఈ నేపథ్యంలో అంటే నందమూరి కుటుంబంలో చివరి ఆశా కిరణాలుగా మిగిలిన కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ కొద్ది కాలంగా టీడీపీతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళు ఎక్కడా కూడా యాక్టివ్ పాలిటిక్స్లో పాల్గొనట్లేదు. పైగా చంద్రబాబు అరెస్ట్ అయ్యి 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జీవితం గడిపినా కూడా ఎక్కడా కూడా జూనియర్ ఎన్టీఆర్ పల్లెత్తు మాటం లేదు. కనీసం సానుభూతి కానీ మద్దతుగా కానీ ప్రోగా ఒక మాట కూడా మాట్లాడలేదు. దానికి సంబంధించి కొంతమంది ఛానల్ రిపోర్టర్స్ ప్రశ్నించినా కూడా దానికి సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతా అని చెప్పి ఆయన దాటవేసిన ధోరణిని మనం చూసినాం. ఈ నేపథ్యంలో అంటే చంద్రబాబు టీడీపీని మోసినంత కాలం వీళ్ళెవరు కూడా, అంటే నందమూరి కుటుంబంలో యాక్టివ్గా ఉన్న మెంబర్స్ ఎవరు కూడా టీడీపీని జోకే పరిస్థితి లేదనేది ఇక్కడ మనం క్లారిటీగా గమనించవచ్చు. రాబోయే 3 నెలల్లో గతంలో చాలాసార్లు చూసినాం, 2004 ఎన్నికల్లో కానీ, 9 ఎన్నికల్లో కానీ, 2014లో కానీ నందమూరి కుటుంబాన్ని అంటే అప్పటిదాకా పలకరించిన చంద్రబాబు ఎగ్జాక్ట్గా ఎన్నికలు వచ్చే టైంకి మాత్రం వాళ్ళని దువ్వి ఏదో రకంగా వాళ్ళని లైన్లోకి తీసుకొని ప్రచారానికి వాడుకొని ఆ తర్వాత వదిలేయడం చరిత్ర. ఈ నేపథ్యంలో ఈసారి అంటే చంద్రబాబుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారా అన్న సంకేతాల నడుమ నిన్న కళ్యాణ్ రామ్ మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా మారినాయి. ఆయన అంటే టీడీపీకి మద్దతునిస్తామని చెప్పలేదు, వ్యతిరేకిస్తామని చెప్పలేదు. జస్ట్ కుటుంబంతో మాట్లాడి ఒకసారి అందరం కలిసి చర్చించుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం, అంతవరకు మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దన్న కోణంలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సో నందమూరి కుటుంబం నారా కుటుంబానికి దూరంగా ఉంటుందా అన్నది కాలమే సమాధానం చెప్పాలి. ఇలాంటి ఇంట్రెస్ట్ టాపిక్స్ గురించి చూస్తూనే ఉండండి మైరా మీడియా. నేను మీ కేవీఆర్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.